లెట్స్ మేక్ చికెన్. ఇది గొప్ప మా వైఫ్ ఈరోజు పొల్లి చికెన్ వేసేకపోయేది. ఈరోజు నన్నే చికెన్ చేయమన్నది. ఇంకా చికెన్ అయితే వస్తా పండింగ్కి వచ్చేటప్పుడు చికెన్ 6 కేజీ కొట్టుకొచ్చిన. నేను వచ్చి ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, కరివేపాకు, కొత్తిమీర, జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నీ వేసి చికెన్ అయితే ఇంకా పెనంలోకి వేసేసిన. చూడండి మగ్గుతుంది. జింజర్ పేస్ట్ వేయలే, టమోటాలు వేసేది మర్చిపోయినా. ఎప్పుడైతే ఉడుకుతుంది కదా వేసేది ఇప్పుడు ఇంకా గుర్తుకొచ్చింది. సో ఇంకా మసాలా అన్నీ దంచి వేసేసినాను. ఇంకా మసాలా పుల్లు అన్నీ వేసిన. మనకు వచ్చే మాత్రంలో చేస్తాను, ఎట్టుంటో చూద్దాం. అయిపోయిందప్ప, చికెన్ రెడీ అయిపోయింది. గట్టిగా చేసిన చికెన్ ఎట్లుంటుందో మా మేడం వచ్చి చెప్పాలంగా. నేను చేసినాక తిని చూసిన, పర్వాలేదు మసాలా అన్నీ సరిపోయింది. అందుకే ఇంకా చెక్ చేసిన. ఇంకా స్నానం చేయాలప్ప, ఒళ్ళంతా టైర్డ్ అయిపోయింది. స్నానం చేసుకొని ఇంకా మేడం పికప్ చేయాలంట. ఫోన్ చేసింది, పోలియో చుక్కలు వేసేది అయిపోయింది రాపా స్వామి, ఆకలి అవుతుంది అని. అప్పటికే పాప 3:30, 4 గంటలు అయిపోయింది. బండి ఎక్కువ బొర్రమని పోతుంది. ఇంకా శాంతినగర్లో మేడం వెయిట్ చేస్తూ ఉన్నది. ఇంకా మేడం తోలుకొని ఇంటికి వచ్చేస్తే చాలా ఆకలితో ఉంది పాపం. ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చి ఇంకా అన్నం పెట్టుకొని చికెన్ వేసుకొని తింటే ఉంటుంది. మా బాబు చూడు ఎమ్మకలు నమ్ముతుంది. ఆ బాబు పీసులు తినబట్టి పీసులు తింది, ఎమ్మకలు మాత్రమే కావాలి బాబుకి. పర్వాలే, ఏమో బాగుండదు అనుకున్నా, బాగా చేసిన. మా వైఫ్ కన్నా బాగుందబ్బా. అంబలు చేసినాను చికెన్ ఫ్రై. చూడు ఎమ్మకలు మాత్రమే కావాలి. పీసులు మా వైఫ్ అడుగుతుంది ఏమంటారా, బాగుందా బాగాలేదా ఏమంటారు మేడం, సూపర్ అంట. ఓకే, వీడియోకి ఇంతే. ఫాలో కొట్టుకోండి అబ్బా మరిన్ని వీడియో కోసం.